ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో నరసింహ జయంతి ఎప్పుడు వచ్చింది, పూజ, శుభ సమయము, నరసింహ జయంతి ప్రాముఖ్యత, ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాము. సనాతన ధర్మంలో శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతి అవతారానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భూమిపై అధర్మం పెరిగినప్పుడల్లా, దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువై ధర్మానికి ముప్పు కలిగినప్పుడు లోక కళ్యాణం కోసము విష్ణుమూర్తి వివిధ అవతారాలను ధరించారు. అటువంటి దివ్య అవతారాల్లో అత్యంత తేజోవంతమైన మరియు ఉగ్రరూపం శ్రీ నరసింహస్వామి అవతారము. శ్రీ నరసింహస్వామి రూపము బలము, ధైర్యము, ధర్మరక్షణ మరియు భక్త రక్షణకు చిహ్నంగా భావించబడుతుంది. ఒక భక్తుడు నిజమైన హృదయంతో దేవుని స్మరిస్తే ఆ భక్తుడిని రక్షించడానికి భగవంతుడు ఏ రూపంలోనైనా వస్తాడని ఈ అవతారం మనకు బోధిస్తుంది. ఈ దివ్య స్వరూపానికి గుర్తుగా నరసింహ జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వైశాఖ మాసంలోని శుక్లపక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకునే నరసింహ జయంతి భక్తులకు అత్యంత పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణుమూర్తి తన భక్తుడైన ప్రహ్లాదును రక్షించడానికి సగం మనిషి, సగం సింహం రూపం ధరించి రాక్షసరాజు హిరణ్యకశిపుని సంహరించాడు. 2026 సంవత్సరంలో ఈ పవిత్రమైన నరసింహ జయంతి పండుగను ఏప్రిల్ 30 గురువారం నాడు జరుపుకుంటాము. శ్రీ పరాభవ నామ సంవత్సరము, వైశాఖ మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. నరసింహ జయంతి తిథి ప్రారంభము 29వ తేదీ ఏప్రిల్ 2026 బుధవారము రాత్రి 7:51 ప్రారంభమై 30వ తేదీ ఏప్రిల్ 2026 గురువారం రాత్రి 9:12 చతుర్దశి తిథి ముగుస్తుంది. నరసింహ జయంతి మధ్యాహ్న సంకల్ప సమయము ఉదయం 11:19 నుండి మధ్యాహ్నము 1:53 వరకు. పూజ, శుభ సమయము సాయంత్రము 4:17 నుండి 6:56 వరకు. పారణ సమయము 1వ తేదీ మే 2026 శుక్రవారం ఉదయం 6:11 తరువాత. నరసింహస్వామి సాయంకాలం అవతరించారు కాబట్టి ఈ సమయంలో చేసే పూజ అత్యంత ఫలప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ శుభ సమయంలో స్వామిని పూజించే భక్తులు భయము, ఆటంకాలు మరియు ప్రతికూల శక్తి నుండి విముక్తి పొందుతారు. నరసింహ జయంతి కథ గురించి తెలుసుకుందాము. పురాతన కాలంలో హిరణ్యకశిపుడు అనే అత్యంత శక్తివంతమైన రాక్షసరాజు ఉండేవాడు. అతను కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరాన్ని పొందాడు. అది ఏమిటంటే ఏ మనిషి కానీ జంతువు కానీ తనను చంపలేరు. పగలు కానీ రాత్రి కానీ ఏమీ చెయ్యలేరు. లోపల కానీ బయట కానీ కాదు, ఏ ఆయుధంతో కానీ తనను చంపడం అసాధ్యము. ఇది అతని వరం. ఈ వర ప్రభావంతో హిరణ్యకశిపుడు అత్యంత అహంకారి అయ్యాడు. అతడు తనను తాను దేవుడిగా ప్రకటించుకొని తన రాజ్యంలో విష్ణు పూజను నిషేధించాడు. కానీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకు గొప్ప భక్తుడు. ఇన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుని నామస్మరణను ఆపలేదు. చివరికి హిరణ్యకశిపుడు కోపంతో నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడగగా ప్రహ్లాదుడు భగవంతుడు సర్వవ్యాప్తి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు. అదే క్షణంలో శ్రీ మహావిష్ణువు రాజ్యభవనంలోని ఆ స్తంభం నుంచి నరసింహ రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆ రూపము పూర్తిగా మనిషిది కాదు, అలాగని పూర్తిగా జంతువుది కాదు. అతని సంధ్యా సమయంలో రాజభవన ద్వారం వద్ద తన గోర్లతో హిరణ్యకశిపుడిని సంహరించి ప్రపంచానికి హిరణ్యకశిపుడి భీతి నుండి విముక్తి చేశారు. నరసింహ జయంతి యొక్క మతపరమైన మరి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. నరసింహ జయంతి అనేది ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకొని ఒక మహోన్నతమైన పండుగ. సత్యము మరియు భక్తి ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది.
పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ నిజమైన హృదయంతో భగవంతుని స్మరించే భక్తుడు ఎప్పటికీ ఒంటరి కాదని ఈ అవతారం మనకిచ్చే గొప్ప సందేశము. ఈ రోజున నరసింహస్వామిని పూజించే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాము. భయము మరియు ఆందోళనలు తొలగిపోతాయి. శత్రువుల వల్ల కలిగే ఆటంకాలు తొలగబడతాయి. ప్రతికూల శక్తి నశిస్తుంది. ఇంటికి ఆనందము మరియు శాంతి చేకూరుతాయి. ఆత్మవిశ్వాసము మరియు ధైర్యము పెరుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నరసింహస్వామి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. వీలైతే పసుపు, కాషాయ రంగు లేదా లేత రంగు సాత్విక వస్త్రాలను ధరించడం ఉత్తమము. గంగాజలంతో పూజా స్థలాన్ని శుభ్రం చేసి నరసింహస్వామి విగ్రహాన్ని లేదా పటాన్ని ప్రతిష్ఠించాలి. దేవుడికి గంధము, పసుపు, పూలు, తులసి ఆకులు, అగరబత్తులు, దీపాన్ని సమర్పించాలి. పంచామృతంతో అభిషేకం చేయాలి. నరసింహ జయంతి రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజున మనసు, మాట మరియు ప్రవర్తనలో స్వచ్ఛతను పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. వీలైతే నీరు లేదా పండ్లు మాత్రమే తినాలి. ఉపవాసం పాటించాలి. శ్రీ మహావిష్ణువుకు అంకితం చేసిన మంత్రాలను జపించాలి. వీలైతే ఎక్కువ సమయాన్ని భగవత్ స్మరణలో గడపాలి. పెద్దలను గౌరవించి పేదలకు దానం చేయాలి మరియు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారము ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. నరసింహ జయంతి నాడు ఏమి చేయకూడదో తెలుసుకుందాం. ఈ రోజున ఎవరిపైనా కఠినమైన మాటలు వాడడము, దూషించడము లేదా క్రూరమైన ప్రవర్తన ప్రదర్శించడం వంటివి చేయకూడదు. కోపము, అసూయ మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. బలహీనులను, వృద్ధులను లేదా అవసరంలో ఉన్న వారిని అవమానించడము అత్యంత అశుభప్రదంగా పరిగణించబడుతుంది. నలుపు లేదా నీలం రంగు దుస్తులను ధరించకూడదు. మాంసాహారము, మద్యము మరియు ఇతర మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండాలి. నరసింహ జయంతి రోజున స్వామివారి ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఓం నరసింహాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంట్లో శాంతి మరియు రక్షణ కోసము నరసింహ కవచాన్ని పఠించాలి. అలాగే పేదలకు భోజనము, బట్టలు మరియు దక్షిణను దానం చేయాలి. ఈ రోజున దానం చేయడం వల్ల స్వామివారి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి.